డిసెంబర్ 8వ తేదీన గుంటూరులో పాటల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రజానాట్య మండలి అధ్యక్షులు గని తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఐ శతవసంతాల వేడుకల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వచ్చే నెల డిసెంబరు 26వ తేదీ కల్లా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101లో వెళ్ళబోతున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఏఐటియుసి, అభ్యుదయ రచయితల సంఘం, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఈ సంఘాల ఆధ్వర్యంలో శతవార్షికోత్సవానికి సంఘీభావంగా ఒక పెద్ద ఎత్తున పాటల పోటీలు, ఏకపాత్రాభినయాల పోటీలు, నాటికల పోటీలు జరపాలని చెప్పేసి రాష్ట్ర కేంద్రమైనటువంటి విజయవాడలో జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దానికి సంఘీభావంగా గుంటూరు పాత జిల్లా ఈ జిల్లాలో గుంటూరుని సెంటర్ చేసుకొని డిసెంబర్ 8వ తేదీ పాటల పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వరకు ఉన్నటువంటి యువకులకు మాత్రమే ఈ పోటీలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయం ఒకటి. ఇందులో దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు, చారిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రాభినయాలు, సాంఘిక ఏకపాత్రాభినయాలు ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజానాట్య మండలి భావించింది. అందులో భాగంగానే డిసెంబర్ 8వ తేదీ గుంటూరులో మల్లయ్యలింగం భవన్లో ఈ పోటీల కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి అనుకోవటం జరిగింది. దీనికి క్యాష్ ప్రైజ్ 3,000 రూపాయలు ఉత్తమ గాయకుడికి, ద్వితీయ గాయకుడికి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు మూడవ స్థానంలో వచ్చినటువంటి గాయకుడికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సర్టిఫికెట్ ఒకటి ఇద్దామని చెప్పేసి